హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా. స్టవ్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేద్దాం. జీలకర్ర కొద్దిగా వేగాక వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. బాగా కలిపేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాం. బాగా కలిపేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి పసుపు, ఉప్పు వేద్దాం. కలిపేసి ఒక 5 మినిట్స్ అయ్యాక కారం వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాం. కారం వేసాక ఒక 10 మినిట్స్ ఉడికించుకొని కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొరియాండర్ పౌడర్ వేసి కలిపి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత నేను ఒక 4 ఎగ్స్ వేస్తున్నానండి. 4 ఎగ్స్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ 4 ఎగ్స్ని అందులో వేసేద్దాం. వేసాక ఒక 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి 10 మినిట్స్ తర్వాత తిప్పుకుందాం. 2 సైడ్స్ కుక్ అవుతుందండి. మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే 2 టైమ్స్ 2 సైడ్స్ కుక్ అయిపోతుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే ట్రై చేయండి, కామెంట్ చేయండి, ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే, సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.